ఈరోజు మనం ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, దేవుడు మనకి చక్కని మాట ఇచ్చాడు. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాల కోసం మనం నేర్చుకుంటున్నాం. ప్రతి విశ్వాసం ఉండవలసిన గుణాలు. ఒకటి ఏంటంటే ప్రియమైన దేవులారా, విధేయత కలిగి ఉండాలి అని మనం నేర్చుకున్నాము. రెండోది వాక్యం ఎరిగి ఉండాలి అని నేర్చుకున్నాము. మూడోది ప్రార్థన జీవితం కావాలని అన్నాము. మూడోది ఏం కావాలండి? ప్రార్థన జీవితం కావాలి. ఈ రోజుల్లో ప్రార్థన జీవితమే తక్కువైపోయింది, ప్రార్థించడమే తక్కువైపోయింది. కాబట్టి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మనం ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన జీవితంలో మనం ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ ప్రార్థన చేయాలి అన్నది ఇంకొన్ని మాటలు ఉన్నాయి కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా ప్రార్థన చేయాలి అంటే, ఒకటి చెప్పండి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఏ మనసుతో ప్రార్థన చేయాలండి? ఏక మనసుతో ప్రార్థన చేయాలి. రెండోది అమ్మా అది ఏక మనసులో వచ్చేసేయాలి. ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఏక మనసు కావాలంటే మారు మనసు కావాలి. మారు మనసు కావాలంటే మన మనసు ఆయన మీద అనుకోవాలి. మనసు గురించి అయిపోయింది ఏక మనసు. రెండో ప్రార్థన ఏంటంటే, రెండో ప్రార్థన ఆసక్తితో ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన. ఆ మూడో ప్రార్థన ఏంటంటే అత్యాసక్తితో కూడిన ప్రార్థన. ఏ శక్తి అండి? అత్యాసక్తి అంటే రోషంతో కూడిన ప్రార్థన అన్నమాట. హల్లెలూయా. ఆ ప్రార్థన గత వారం విన్నాం. అత్యాసక్తి ఇక ఎలా ఉంటుందంటే తిరగలేనిది అనమాట ప్రార్థన. వెంటనే ఏమున్నా ఏమి కూడా అట్టు ఉండవు, అన్ని బయట తీసుకొచ్చేస్తారు దేవుడు. హల్లెలూయా. సరసలు అలాగే ఉన్నది. పేతురు బయట తీసుకొచ్చేసాడు. దూత బయటకు వచ్చేసినాక వేరే సంగతి. ఒక మనుషుడు బయటకు వచ్చేసాడు. ఎందుకంటే అత్యాసక్తితో కూడిన ప్రార్థన అంత బలమైనది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అత్యాసక్తితో కూడిన ప్రార్థన అంత శక్తివంతమైనది. అందుకే ఏలియా కూడా అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాడు ఆ యెహోవా జీవముతోడు. హల్లెలూయా. ఆ యెహోవా జీవముతోడు అని చెప్తున్నాడండి. ఎంత రోషంతో చెప్తున్నాడంటే అత్యాసక్తి అనమాట. ఏంటంటే అత్యాసక్తితో చెప్తున్నారు. అందుకే దేవుని కార్యాలన్నీ చూశారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా అత్యాసక్తి కావాలి. ఆసక్తి వేరే, ఆసక్తి ఉండాలి, అత్యాసక్తి కూడా ఉండాలి. హల్లెలూయా. అయితే ఈరోజు ఇంకొక ప్రార్థన ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన అండి? కన్నీటి ప్రార్థన. ప్రతిదానికి కన్నీరు వచ్చేస్తుంది. ఊరికినే కన్నీరు ఎలా వస్తుందండి? కన్నీరు కారిస్తే ఎలా వస్తుంది? ఊరికినే మామూలుగా చిన్న చిన్న మిస్టేక్లకి భర్త ఏమనంటే లేదా భార్య ఏమనంటే కన్నీరు ఊరికినే వచ్చేస్తా ఉంటారు. దేవుడి దగ్గర కార్చే కన్నీరు వేదండి. దేవుడి దగ్గర కన్నీరు కొట్టి కారిస్తే అది పరలోకంలో లెక్కించబడతారు. హల్లెలూయా. అది దేవుని సన్నిధిలో కనపడతారు. ప్రేమ ఉన్నారా? దేవుని కొరకు కన్నీరు పట్టు కారుస్తున్నామా లేదా? ఒక్కసారి ఆ మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ చదవండి ఒకసారి. శరీరధారి ఉన్న దినములలో మహారోగములతోను కన్నీళ్లతోను తాను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉండినందున
ఆయన అంగీకరింపబడును. హల్లెలూయా. ఆయన అంగీకరింపబడి ఉండెను. హల్లెలూయా. అంగీకరించబడ్డాడు. ప్రియమైన దేవుళ్ళారా, ఇక్కడ ఎవరు ప్రార్థన అంటే యేసు ప్రభు గురించి రాయబడ్డ మాట. కన్నీరుతో ప్రార్థన చేశాడు. మహారోదన వేరే, కన్నీటి వేరే. ఈరోజు కన్నీటి ప్రార్థన కావాలి. ఎవరి కొరకు కన్నీరు కార్చాలంటే ప్రియమోళ్ళరా, ఈ లోకంలో కన్నీరు ఎవరి కోసం కార్చాలి ఎక్కువ అంటే ఎవరైతే ప్రభుని ఎరగలేదో వారి కొరకు మనం కన్నీరు కార్చాలి. హల్లెలూయా. తలపెట్టాలి, కన్నీరు కార్చాలి. తాగుబోతుల కొరకు కన్నీరు కార్చాలి, దొంగల కొరకు కన్నీరు కార్చాలి, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే వారి కొరకు ఏం కార్చాలంటే కన్నీరు కార్చాలి. ప్రియమైన పిల్లరా, మన కన్నీరు కొట్టి ఎప్పుడు కూడా అర్థం కాదు. మన కన్నీరు కొట్టి ఎప్పుడు కూడా అర్థం కాదు. ఈ రోజు కన్నీరుతో ప్రార్థన చేసేవారు తక్కువైపోయారు. కన్నీటి ప్రార్థన లేదు. ప్రార్థన చేస్తున్నారు, పేదల ప్రార్థన చేసేకపోతున్నారు. అంతే. ప్రార్థనకు వస్తున్నారు, పేదల ప్రార్థన చేస్తారు. ఒక్క బొట్టు చుక్క ఆరాధన చేస్తారు. ఒక బొట్టు చుక్క ఎవరిని కాస్తారండి? ప్రభా, నా కొడుకు ఎంత త్యాగం కాల్చావా, ఎంత త్యాగం చేసావా అని ఒక కన్నీరు బొట్టు కూడా రాదని చాలా మంది. కొంతమందికి వస్తారు, కొంతమందికి రాదు. ఇరిగి నలిగిన హృదయం ఉంటే కన్నీటి ఇంటికి వచ్చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన ఈ రోజున కన్నీటి లేదు. యేసు ప్రభువారు కన్నీరు కార్చారు. యేసు ప్రభువారు ఎక్కడ కార్చారండి? కన్నీరు కార్చారు. ఎక్కడ కార్చారు చెప్తారా అండి? యేసు ప్రభువారు ఎక్కడ కన్నీరు కార్చారు? గెత్సేమనే కొండ మీద అంటారు చాలా మంది. హల్లెలూయా. అక్కడ ఆయన శ్రమంత రక్త బిందులం ఆయన ఉన్నది తప్ప కానీ వ్యాధన పడ్డడంగా ఉన్నది కానీ కన్నీరు కార్చిన అక్కడ లేదు. యేసు ప్రభు పేరు దగ్గర ఎక్కువ కన్నీరు కార్చాడు. చెప్తారు అక్కడ ఎక్కడ ఉన్నదో? ఎక్కడ కన్నీరు కార్చారండి? యోహాను సువార్త 11:35 కనపడుతుంది. యేసు ప్రభు ఎక్కడ కన్నీరు కార్చారో, ఎక్కడ కన్నీరు కార్చారంటే ప్రేమించిన ఇంటి వారి దగ్గర, ప్రేమించే వారి ఇంట్లో బాధ కలుగుతుంటే ఆ యేసు ప్రభు అంటే చాలా ఇష్టం. ఆ కుటుంబం మనకి, ఆ కుటుంబమే మార్తా, మరియా, లాజరు. హల్లెలూయా. ఎవరంటే మార్తా, మరియా. యేసు ప్రభుకి చాలా ఇష్టం ఆ కుటుంబం. ఆ నారాయణ పోయాడు, ఇంట్లోకి వెళ్ళకుంటే వెళ్ళడండి. ఆ ఇంట్లో బస చేయకుండా, ఆ ఇంట్లో భోజనం చేయకుండా, అమ్మా విన్నారా? ఆ ఇంట్లో భోజనం చేయకుండా, ఆ ఇంట్లో పడుకోకుండా అసలు ఆ ప్రాంతానికి వెళ్ళారంటే ఆ ప్రేమించే కుటుంబం అండి. ఆ కుటుంబం యేసు ప్రభు. ఆ కుటుంబంలో భయంకరమైన యానం జరిగింది. ఏంటి? తమ్ముడు లాజరు చనిపోయాడు. అక్కడ కన్నీరు కార్చాడు ఉందండి. 35 ఏమన్నది? యేసు కన్నీళ్లు విడిచేయడం. చిన్న వచనమే. అన్నిటికంటే బైబిల్ చిన్న వచనమే. బైబిల్ అంతర గ్రంథంలో చిన్న వచనం ఏంటంటే అదే. చిన్న అధ్యాయం చెప్పండి. 117 కీర్తన. సిస్టర్ గారు చెప్పడం కట్టడమా చెప్పట్లో 117 కీర్తన చిన్న వచనం. చిన్న అధ్యాయం. చిన్న వచనం ఏంటంటే ఇదే. ఇది 11:35. యేసు కన్నీరు విడిచేయడం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు దేవాది దేవుడే ఉండి కూడా ఆయన అంత కన్నీరు కాల్స్తే ఒక మానవుడిగా మనం ఎంత కన్నీరు కాల్చాలి. ఆయన మన కొట్టి ఎంత కన్నీరు కాలుస్తున్నాడో తెలుసా? మహారోధులతో, కన్నీరుతో. ఆయన గురించే ఆ మాటలు. అది ఎవరు? ప్రభువు మన కోసం అంత కన్నీరు కాలుస్తున్నాడు. మీరు యోహాను సువార్త 17 మీరు అంతా చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం అంటే ఎవరి కోసం? మనందరి కోసం. మనం భద్రంగా ఉండాలని, మనకి ఏ కీడు అంటకూడదని, దుష్టుడు అంటకూడదని. మన కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. 17 యోహాను సువార్త 17 అంతా ఏమంటాడు? తండ్రి అని చెప్పి ఆయన ప్రార్థన మొత్తం అంతా ఆయన ప్రార్థన. అది ఎవరి కొరకు అంటే ప్రతి క్రైస్తవుడి కొరకు, ప్రతి విశ్వాస కోసము ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన అంత వేదంతో ప్రార్థన చేస్తే ఈ రోజు నీవు నేను కూడా అసలు ప్రార్థన చేస్తలేదు. ప్రార్థన జీవితం కనపడతలేదు. ప్రార్థన జీవితం కనపడతలేదు. పరిస్థితులు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. వాటి నుంచి ఎప్పటికైనా నువ్వు జయించగలుగుతుంది. జయం కలగకుండా ఉండదు. వాటి మీద ఎప్పుడైనా నువ్వు జయించగలుగుతావు. కానీ నీ కన్నీటి ప్రార్థన దేవుడికి కావాలి. ఇర్మియా ఒక ప్రార్థన చేస్తున్నాడండి. ఇర్మియా చేస్తున్న ప్రార్థన ఒకసారి చూద్దామా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం అండి 9వ అధ్యాయం 1వ వచనం అండి. నా జనులలో అర్థమైన వారి గురించి నేను దివారాత్రులను కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీరు ఓటగాను ఉండుని కాక. ఎంత ప్రార్థన చేస్తున్నారు. నా జనులు అర్థమైపోతున్నారు. ఈరోజు ప్రేమ వల్ల మన కన్నీరు ఎవరి కోసం తెచ్చారు? ఎవరికి తెచ్చాను? మనం కేరళ రాష్ట్రం కోసం. కేరళలో చూస్తే ఎంత భయంకరంగా ఆ కొండలు విరిగిపోయి, ఆ చెట్లు పడిపోయి, ప్రేమ వల్ల ఎంత భయంకర మూసి విన్నారు. ఒకసారి తల్లి లేదు, పిల్ల లేదు, జల్ల లేదు. అక్కడ ఎవరికి వాళ్ళే. ఇంకా ఆ నీరు, ఆ వరద వచ్చి ఎంత ప్రాణ నష్టం అయిపోయిందో వాళ్ళ కొరకు ఒక్కసారి కన్నీరు కొట్టుకాచేసి అయ్యో అన్నా. అంతే, అదే మన పని. అది కదండి వాళ్ళ కొరకు కన్నీరు కొట్టుకాచాలి. హల్లెలూయా. ఇక్కడ జనులు అర్థమైపోతున్నారని, ఇశ్రాయేలు ప్రజలు అర్థమైపోతున్నారని కన్నీటితో జలమయమైపోయిందండి. తలంతా ఏమైపోయిందంటండి? జలమయమైపోయిందంటండి. కన్నులు ఎలాగైపోయిందంటే కన్నులు ఓటలాగా. ఇంకా ఓట అంటే ఊరంతా చూడండి నీళ్ళు ఎలా ఓడతాయి ఉంటాయో. నూతిలో నీళ్ళు చేతికి వెళ్తే నీళ్ళు ఏం చేస్తాయంటాయండి? ఓతాయండి. ఓట ఉన్నదంటే ఏం చేస్తుంది? ఓట తగిలితే చాలండి. హల్లెలూయా. ఓట తగిలితే ప్రేమ నీళ్ళు వస్తూనే ఉంటాయి. అలా ఓటగా మారిపోయిందంటే ఎవరి కోసం? ఆయన కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కాదు, జనుల కోసం, ప్రజల కోసం. ఈ రోజుల్లో ప్రేమ వల్ల చెప్తున్న అమెరికాని విగ్రహారం చాలా ఎక్కువైపోతా ఉన్నాం. కాబట్టి మేలుకొని కన్నీరు కొట్టు. హల్లెలూయా. ఒక్క చుక్క కాలితే ప్రేమ వల్ల అది పరలోకములో చేర్చబడతారు. ఇంకొక విషయం తెలుసా? కన్నీరు అంటే ప్రభువు చాలా ఇష్టం అంట. కన్నీరు అంటే ప్రభుకి చాలా ఇష్టం అంట. ఒక రోజు ప్రభు అన్నాడంట దూతలతోటి, నాకు ఇష్టమైన తెల్లి తీసుకురండి అన్నాడంట ప్రభు. భూలోకంలోకి వెళ్ళిపోయి నాకు ఇష్టమైన తీసుకురామంటే ఒక దూత మంచి గులాబీ పువ్వు తీసుకెళ్ళిందంట. తగ మర్చిపోతాం గులాబీ పువ్వు తీసుకెళ్ళిందంట. ఈ పువ్వు తీసుకెళ్తే నాకు ఇష్టం కాదన్నాడు ప్రభు. ఇంకో దూత ఏం చేసిందంటే మల్లెపూలు మంచి వాసన వచ్చి మల్లెపూలు తీసుకెళ్ళిందంట. ఇది నాకు ఇష్టం కాదంట. ఒక ముసలావిడే ఒక గుడిసెలో ఉండి కన్నీరు కాల్సింది. ప్రభా, ఇగో నా పట్టణం, నా రాష్ట్రం, లేకపోతే నా ప్రజలు ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళు నరకని తప్పించి ప్రభాని ఏడుస్తుంటే, ఇంకా ఆ ఏడుతుంటే కన్నీరు కారిపోతుంటే ఇది దేవుడికి ఇష్టం అప్పుకొని అక్కడ ఉన్న కొబ్బరి చెప్ప తీసుకొని ఆ నీరు దగ్గర పెట్టిందంటే. హల్లెలూయా. ఎన్ని బొట్లు కాల్చిందో మనకు తెలియదు, కానీ ఆ చుక్కలు తీసుకుని వెళ్తే యేసు ప్రభు అన్నాడంట, ఇదే నాకు ఇష్టమైంది అన్నాడంట. హల్లెలూయా. ఇదే నాకు ఇష్టమైంది. ఆమె ఎవరి కొరకు కన్నీరు కాల్సిందంటే ఆమె ఉన్న వీధిలో ఉన్న వారి కొరకు కన్నీరు కాల్స్తుంది. ఆమె జిల్లాలో ఉన్న ప్రజల కొరకు కన్నీరు కాల్స్తుంది. ఆమె రాష్ట్రంలో ఉన్న ప్రజల కొరకు కన్నీరు కాల్స్తుంది. ఆమె దేశంలో ఉన్న ప్రజల కొరకు కన్నీరు కాల్స్తుంది. మనం ఒక్కసారి మన కోసమే కన్నీరు కాల్చుకుంటాం. చాలాసార్లు మన బాధ కోసమే కన్నీరు కాల్స్తాం, కానీ ఇతరుల కోసం ఒక్కసారి కన్నీరు కాల్చామా? వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభా, వాళ్ళు నరకాన్ని తప్పించు ప్రభా అని ఒక్కసారి కన్నీరు కాల్చామా? ఒక్కసారి కన్నీరు కాల్చామా? ప్రేమ వలన ఒక్కసారి కన్నీరు కాల్చామా? నిజంగా దావీదు గురించి మీరు కీర్తన భాగము
ఆలోచన మీరు చదువుకున్నట్లయితే ప్రేమోళ్ళరా, ఆయన పరుపు కొట్టిపోనంత కన్నీరు కార్చాడంట. చిన్న తప్పు చేసినందుకు, చిన్న పొరపాటు చేసినందుకు ప్రేమోళ్ళరా, ఆ పొరపాటు సరి చేసుకోవడానికి, ఆ పొరపాటు చేసుకోవడానికి పరుపు కొట్టిపోయిందంటండి. ఏం పడిపోయి పడక పరుపు ప్రేమోళ్ళ పరుపు అంటే మనలాంటి పరుపులు ఉన్నాయనుకుంటున్నాం రాజగృహంలో. ఏమో రాజగృహం మనలాంటి పరుపులు ఉన్నాయి అనుకున్నారా? మంచి శ్రేష్టమైన దూదుతో చేస్తారు. మరి దూది తడిసింది అనుకోండి ఏమవుతుంది? బరువు అయిపోతుంది. కానీ తేలుకుంటే వెళ్ళిపోవచ్చు. తడిసిపోయింది ఏమవుతుంది? బరువు అయిపోతుంది. పరుపై కొట్టిపోయిందంటే చదవండి ఒకసారి. ఆరోగ్యంలో ఏమన్నది? నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచ్చు, నా పరుపు తేలచేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతా ఉన్నాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఆయన కన్నీళ్ళ చేత ఏం కొట్టిపోతున్నట్టండి? పరుపు కొట్టిపోతూ ఉన్నది. ప్రేమ వల్ల ఎంత కన్నీరు కాపుస్తున్నాం, ఆయన కోసం కన్నీరు కాపు, ఆయన చేసిన తప్పుదమ్మ కోసం కన్నీరు కార్చడానికి నా ప్రియ కుమారుడు నేను ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాను. అందుకే దావీదు వంశం నుంచి వచ్చాడండి యేసుప్రభువు కూడా. ఎక్కడి నుంచి వచ్చాడండి? దావీదు వంశం నుంచి వచ్చాడండి, దావీదు గోత్రం నుంచి వచ్చాడు. అంతే వేరే గుడ్డోడు ఏమంటాడు? దావీదు కుమారుడా, హల్లెలూయా అన్నాడు లేదండి? అన్నలేదా? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆయన దావీదు కుమారుడు కాదు, దావీదు వంశంలోంచి వచ్చిన వాడు. కాబట్టి దావీదు వంశంలోంచి దావీదు గోత్రంలోంచి వచ్చాడు కాబట్టి యేసు ప్రభువు వారు. కాబట్టి ఈరోజు మనకి అన్నింటినీ ఎలా ఉన్నారు? మన సహోదరులు, మన కుటుంబీకులు ఎరగడం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు నెహెమియా గురించి ఒక మాట చెప్పేసి ముందుకెళ్తాను. నెహెమియా ఒక రాజుకి భోజనం వడ్డించేవాడు. రాజు పరిపాలన చేస్తే ఆయన వంతు ఏంటంటే, ఆయన డ్యూటీ ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళి భోజనం తీసుకెళ్ళి పెట్టడం. మంచి జీతం అన్నమాట. రాజు తిని ఆహారం తినేవాడే, రాజులు తిని ఆహారము తిని. ఇంకా ఆయనకి ఏమిటో లేదు. ఒక వార్తను పడ్డారు. ఏం వార్తను పడ్డా తెలుసా అండి? మీరు నెహెమియా మొదటి అధ్యాయం చదువుకున్నట్లయితే యెరూషలేము గోడ కూలుకొని విన్నాడు. యెరూషలేము గోడలు, మట్టి గోడ కూలుకొని విన్నాడంటమ్మా. విన్నే చేసి ఏడ్చాడంటమ్మా. వేడి చేసి ఇంకా ఆహారం మానేశాడంట. ఏం మానేశాడమ్మా? గోడల కోసమే ఏం మానేశాడు చెప్పడమ్మా? ఆహారం మానేశాడు. రాజు అంటాడు, ఏంటి నీ ముఖం ఎంత వికారంగా ఉన్నది, ఎంత బాధకరంగా ఉన్నది నీ ముఖం, ఏంటి అయ్యా, ఏంటి నేను చూడకపోతుంది చెప్పు, నీ బాధ ఏంటి అన్నప్పుడు మా యెరూషలేములో అయ్యా గోడ కోరుకునే గోడ కాల్చేసాడంట, కూలిపడ్డాయంట, దాని కట్టోడు ఎవరు లేరు, నేను వెళ్ళాలి కట్టినాకన్నాడంట. నువ్వు వెళ్తావా? నీతో కొంతమంది పంపిస్తాను, కొంత డబ్బు కూడా ఇస్తాను చెప్పేసి ఏం చేశాడు రాజు? కొంతమంది పంపించి కొంత డబ్బు ఇచ్చి మన కట్న పంపించాడంటే. ఒక గోడ కోసమే ఇరిమి అంత యాత్ర పడితే మన సహోదరులు నరకానికి వెళ్ళిపోతున్నారు, మన సహోదరులు నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కొరకు ఎంత కన్నీ కాల్చాలి, ఎంత మన పక్క నుండి విగ్రహారం చేస్తున్నారు, మన పక్క నుండి అన్ని చేస్తున్నారు. ఈ మధ్యలో ఒకరు వచ్చారండి, ఈ మధ్యలో మొన్న యూట్యూబ్లో చూశాను. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎందుకు వచ్చేసి దేవుడు యేసు ప్రభు దేవుడు కాదని చెప్తున్నారు. యేసు ప్రభు దేవుడే కాదని చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి శ్రీరాము అనమంటున్నారు. భయంకరంగా వచ్చేసి ఇంటి దగ్గర వచ్చి దాడి చేస్తున్నారు. ఆయనంట నేను కూడా యేసుని నమ్ముకొని 20 సంవత్సరాలు ఉన్నాను, యేసుని నమ్ముకొని, కానీ బైబిల్ అబద్ధం అని చెప్తున్నాడండి. అటువంటి నమ్ముతున్నారు చాలా మంది. బైబిల్ ఎప్పుడు అబద్ధము కానీ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ సత్యం. అటువంటి వాళ్ళకి మన ఇంటికి వందనాలు కూడా చెప్పకూడదు. ఏం చెప్పకూడదండి?
నమస్కారం కూడా చేయకూడదు. అటువంటి వాళ్ళు వస్తాయి. పొండి అని చెప్పాలా, పొండి మాకు అవసరం లేదని చెప్పాలా. ఒకవేళ మీ ఇంటికి వచ్చిన వాళ్ళు టార్గెట్ చేసేప్పుడు వాళ్ళ. కాబట్టి మన కన్నీటి ప్రార్థన చాలా అవసరం. ఈ రోజుల్లో చాలా కన్నీరు కార్చి వచ్చిన బాధ్యత మన మీద ఉన్నది. రాష్ట్రం ఎలా ఉన్నది, దేశం ఎలా ఉన్నది. కొన్ని కోట్ల మంది ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నరకం ఎప్పుడు కూడా పాపలకు తెలుసుకుని ఉన్నది. ఎప్పుడు ఎవరు మింగేద్దామని చూస్తూ ఉన్నది. వాళ్ళ కొరకు మనం ఏం చేయాలంటే కన్నీరు కార్చి ఆపు చేయాలి. హల్లెలూయా. కన్నీరు కార్చి మనం ఏం చేయాలండి? ఆపు చేయాలి. ప్రియమైన దావీదులకు మనం కన్నీరు కార్చాలి. దావీదులకు మనం గోజాడాలి. ఒక వ్యక్తికి, ఒక మహారాజుకి మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త వచ్చేది చెప్పాడు, అయ్యా నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోతావు అని చెప్తే వెంటనే కన్నీరు కార్చడం మొదలు పెట్టారు. ఏం చేస్తాడండి? యెషయా గ్రంథం 38 అధ్యాయం 3 చదువుకున్నట్లయితే యెషయా గ్రంథం 38:3 రాయబడ్డదండి. వెంటనే గోడతో తిరిగి, ప్రభువా నేను ఎలా నడుచుకున్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకున్నాను కదయ్యా, యథార్థంగా నడుచుకున్నాను కదయ్యా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీరు కార్చాడంట. 5వ వచనంలో చెప్తున్న మాట అంటే దేవుడు ఆ కన్నీటిని చూశాడంట. 5వ వచనం ఏమంటాడండి? ఆ కన్నీటిని చూశాడంట. ఆయన కోసం కార్చుకున్న కన్నీరు అది. హల్లెలూయా. ఎవరి కోసము అమ్మా? అక్కడ రాజు హిజ్కీ కోసం కార్చుకున్న కన్నీరు అది. ఆయన ప్రాణం రక్షించుకోవాలని, ఆయన ప్రాణం కాపాడుకోవాలని ఆయన కన్నీరు కార్చాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొందాడు ఆయన. 15 సంవత్సరాలు. ఈ రోజు ప్రేమంజన పిల్లరా, మన కన్నీటి ఎలా ఉన్నది? కన్నీటి లోయలోకి వెళ్తున్నామా? కన్నీటి గుండా ప్రయాణం చేస్తున్నామా? కన్నీటితో ప్రార్థన చేస్తా. అన్న కూడా ఎంతో 1:10 కూడా కన్నీరు కాల్చి దుఃఖాకాంతంలో అయిపోయిందంటండి. మొదటి సామెతల గ్రంథం 1:10 కన్నీరుతో దేవుని ఏడుకున్నదంటండి. ఎవరి కోసం అంటే ఆమె కోసం ఏడుకున్నది. అయ్యా నా నింద నుంచి తొలగించు, నా కష్టం తొలగించు, నా గర్భఫలం దయచి ప్రభుని కన్నీరు కార్చిందండి. కన్నీరు కార్చింది. బైబిల్లో చాలా మంది కన్నీరు కార్చిన చాలా మంది ఉన్నారు. ప్రియమైన పిల్లలు, ఒకసారి మన దావీదు అంటున్న మాట తెలుసా అండి? కీర్తన 56 కీర్తన భాగం 8 చదవండి. 56:8. దేవా పాపము చేత దేవా కోపము చేత జనులను అనగొట్టుము. నా కన్నీళ్లు నీ గుడ్డులో ఉంచబడి ఉన్నవి. హల్లెలూయా. మన కన్నీరు ఎక్కడ ఉంచుతాడంటే ఆయన గుడ్డులో. హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలంటే ఆయన సన్నిధిలో, ఆయన సమూహమంతా ఉంటుందంట మన కన్నీరు. ఏం బ్రదర్? అవి ఎక్కడ కనపడుతున్నాయంట? కన్నులో. హల్లెలూయా. నువ్వు ఇస్తున్న కన్నీరు అర్థం కాదండి. ఈరోజు భారతదేశంలో మాత్రమే బాకీలంతా సహోదరులను చెప్పి సహోదరులు నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టం పడకూడదు. మనము ప్రభా వాళ్ళ నరకను తగ్గించబడాలి, నరకను విడిపించబడాలి అని మన కన్నీరుతో ప్రార్థన చేయాలి. మన కన్నీరుతో ప్రార్థన చేస్తే ప్రేమ వలన దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? సంతోషంగా పన కోసినట్లుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మనం ఇతరుల కోసం కన్నీరు కారిస్తే, ఇతరుల కోసం ఏడిస్తే, ఇతరుల కోసం కన్నీరు కార్చి నరకానికి వెళ్ళిపోవడానికి ప్రార్థన చేస్తే మన ఇంట్లో ఉన్న కష్టాలను దేవుడు తొలగిస్తాడు. మన ఇంట్లో బాధలను దేవుడు విడిపించేస్తాడు. కన్నీటి ప్రార్థన కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. కన్నీటి ప్రార్థనతో ఒకసారి
126 కీర్తన భాగము 5వ విషయం చదువుతున్నాను. 126 కీర్తన 5వ విషయం. కన్నీళ్లతో ఇత్తువాడు సంతోష గానముతో పంట కొయ్యును. హల్లెలూయా. మోయును. కన్నీరుతో ఎత్తుతానంట, సంతోషంతో పంట పోసుకొని వస్తాను. కన్నీరు కావాలండి. ఈరోజు కన్నీరు కావాలి. దేవుని కొరకు ఒక బొట్టన మరి కాలుస్తున్నాం. రోజు ఒక్క బొట్టు కాలుస్తే అది పరలోకంలో అక్కడ గమ్మిలో ఉంటుందంటే. హల్లెలూయా. దేవుడు చూస్తానంటే నా కన్నీరు చూస్తాడు. నా కుమారుడు నా కుమార్తె కన్నీరు కాలుస్తుంది. అయ్యి బాబు, నా ప్రజల కోసము ఈ లోకంలో ఉన్న ప్రజలు నశించిపోతున్న ప్రజల కోసం ఎంతో కన్నీరు కాలుస్తున్నాడని దేవుడు ఎంతో సంతోషపడతాడంట. హల్లెలూయా. నువ్వు కన్నీరుతో ఇత్తువాడని రాయారు. కన్నీరుతో ఇత్తనం ఏంటంటే కన్నీరుతో ఒక ఆత్మ రక్షించబడ్డది అనుకోండి. ప్రియమైన పిల్లరా, ఆ ఆత్మ ఫలము నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. నీ పరిస్థితులు సంతోషంగా మార్చగలుగుతావు. హల్లెలూయా. ఒక తల్లి అంటది, ఒక దైవజనుడు అంటాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను యేసయ్య పాదాల దగ్గరికి తీసుకొచ్చేసిందంట. ఈరోజు తండ్రులు ప్రార్థన చేయకపోతున్నారని. కన్నీటి ప్రార్థన పిల్లలు చేయమంటే పిల్లలు భవిష్యత్తుగా ఉండాలన్నా, పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, పిల్లలకు మంచి తగిన జ్ఞానం ఉండాలన్నా, పిల్లలకు కాపుదల ఉండాలన్నా, పిల్లలు భద్రంగా ఉండాలన్నా ఎవరు ప్రార్థన కావాలండి? కన్నీటి ప్రార్థన కావాలి. బిడ్డల కోసం చేసుకోవాలి. నీ బిడ్డల కొరకు కన్నీరు విడవాలి. నీ బిడ్డలు లోకంలో జారిపోకూడదు, లోకంలో పడిపోకూడదు, లోకాశలు చూడకూడదు, లోక వైపు చూడకూడదని చిన్నప్పుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రేమించే పిల్లలా కన్నీరు కాల్చుతామో, దేవుడు నీ బిడ్డని ఆ కన్నీటిని భద్రపరుస్తాడు. హల్లెలూయా. ఆ కన్నీటే యేసయ్య దగ్గర నడిపిస్తాడు. ఆయన పాపానికి చోటిద్దాం అనుకుంటాడు బిడ్డలో, కానీ చోటు ఏమో దేవుడు ఎంతగానో కాపాడుతాడు. ప్రేమించే కాబట్టి ఈరోజు బిడ్డల కోసం మనం ప్రార్థించాలి. భర్తల కోసం మారిన భర్తలు ఉన్నారు కొంతమంది, వాళ్ళ కొరకు కన్నీరు కార్చాలి. కుటుంబం కోసం కన్నీరు కార్చుకోవాలి. నశించుకోని పట్ల కన్నీరు కార్చాలి. బిడ్డల కొరకు కన్నీరు కార్చాలి. భర్తల కోసం మారిన భర్త కోసం కన్నీరు కార్చాలి. సంఘం కొరకు కన్నీరు కార్చాలి. దైవజనుల కొరకు కన్నీరు కార్చాలి. చాలా మాటలు ఉన్నాయి, కానీ ఈరోజు కన్నీరు ఎక్కడ ఉన్నది? కన్నీటి ప్రార్థన ఎక్కడ కనపడుతుంది? ఒక బొట్టు కాల్చుతున్నామ్మా, ఏదైనా భర్త అంటే చాలండి, రప్ప కాకపోతే అంటున్నాయి. ఎక్కలేవు, ఎక్కడ ఉంటాయో తెలియదు. కానీ రప్పలో ఎక్కడ ఉంటాయో తెలియదు. రప్ప కాలిపోతాయి. అది వేసే దగ్గర కాల్చమంటే అబ్బో ఎంత కఠినంగా ఉంటుందో. అస్సలు ఒక చుక్కన రాదండి. హల్లెలూయా. కాబట్టి ప్రేమోదరా, కన్నీటి ప్రార్థన కావాలి. ప్రభువుని దయచేయాలి. కన్నీటితోటి నశించుకుని వాడు ప్రార్థన చేయాలి. కన్నీటితోటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన అంటే చాలా నీకు ఆశీర్వాదం ప్రేమమాట. నీ కళ్ళు మొత్తం కన్నీరు వచ్చేవాళ్ళు యేసయ్య దగ్గర. ఆ యేసయ్య పాదాలు తడిసిపోవాలి. హల్లెలూయా. ఎవరి పాదాలు తడిసిపోవాలండి? యేసయ్య పాదాలు తడిసిపోవాలి. కన్నీటి చేద్దాం. ఈ రోజు నుంచి ప్రభా కన్నీటి ప్రార్థన కావాలి ప్రభా. ఆ కన్నీటి ప్రార్థన ఆ లోయకుని నన్ను తీసుకెళ్ళి ప్రభువా. ఎందుకంటే మన మార్గమే ఇరుకు మార్గము, విశాల మార్గం కాదు. ఇరుకు మార్గానికి వెళ్తున్నాం కాబట్టి, ఇరుకులోంచి వెళ్తున్నాం కాబట్టి, విశాలమైన మార్గంలోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ భూలోకంలో కన్నీరు, పరలోకంలో కన్నీరు కాల్సిన అవసరం లేదు. పరలోకంలో కన్నీరు అవసరం లేదంటే పరలోకం వెళ్ళిందంటే ఎడుతానండి, పరలోకం వెళ్ళిందంటే కన్నీరు కాల్స్తానంటే కుదరదు. ఇక్కడే ఏదైనా. హల్లెలూయా. ఇక్కడే చేయవలసింది ఇక్కడే చెయ్యాలి. పరలోకంలో ప్రార్థన చేస్తాను అంటే కుదరదు. పరలోకం ప్రార్థన చేయ అవసరం లేదు. పరలోకి ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం? మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం? పరలోకంలో. కాబట్టి ప్రభా నాకు కన్నీటి ప్రార్థన దయచేయండి అయ్యా. కన్నీటి ప్రార్థనతో నన్ను నింపని ప్రభాని ప్రభుని వేడుకుందాం. లాస్ట్ ఒక మాట చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం. యెష గ్రంథము 35:19 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 35:19
యెషయా గ్రంథం సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండెను. జనమ నువ్వు ఇంకే మాత్రము కన్నీల విడవవు, ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు. హల్లెలూయా. కన్నీరు కార్చి వారి గురించి చెప్తున్న మాట ఇక అన్నట్లు కన్నీరు కార్చే అవసరం లేదు. నువ్వు ఏ సమస్యకి కన్నీరు కారుస్తున్నావు, ఏ బాధకి కన్నీరు కారుస్తున్నావు, ఏ కష్టం బట్టి కన్నీరు కారుస్తున్నావో, ఏ అప్పుడు సమస్య బట్టి కన్నీరు కారుస్తున్నావో అని చెప్పి నువ్వు ఇంకే కన్నీరు అవసరం లేదని ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దేని గురించి కన్నీరు కారుస్తున్నావు, ఏ బాధల గురించి కన్నీరు కారుస్తున్నావో నువ్వు కార్చే అవసరం లేదు. నీ మొర నేను ఆలకించానని ఇక్కడ ఉన్న ప్రజలతో చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమ కన్నీటి ప్రార్థన కావాలి. దేవాలకు అనుగ్రహించు ప్రభా, నన్ను సిద్ధపరచు ప్రభా. కన్నీటిలో ఇవ్వకుండా వెళ్ళటకు, కన్నీటితో ఎత్తుటకు, కన్నీటితో ప్రార్థన చేయుటకు ఆ ఆత్మ నాకు దయచే ప్రభా అని ప్రభుని అడుగుదాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందరూ కూడా కన్ను మూసుకొని ఒక నిమిషం ప్రార్థించాలి. ఒక నిమిషం కన్ను మూసుకొని ప్రేమ వలన మన కన్నీటి ప్రార్థన ఎలా ఉంది, మన కన్నీటి ప్రార్థన ఎలా ఉంది. ఈ రోజు నీ ప్రార్థన ఆశ ఏక మనసుతో కూడిన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, అత్యాశక్తితో కూడిన ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన కావాలి. ప్రభా కన్నీటి ప్రార్థన కావాలి. ప్రభా కన్నీటితో నింపయ్యా, కన్నీటి ప్రార్థన కావాలి యేసయ్యా అని అడగండి. ఈరోజు నశించిపోతున్న వారి కోసము, వరదలు కొట్టిపోయే వారి కోసము, తల్లి జడ పిల్లకి లేదు, పిల్ల జడ తల్లికి లేదు. ప్రేమ తినబడ్డారా? దిక్కు లేక చెట్టుకొకరే పొట్టుకొకరే అందిపోయి మట్లోను మురుకులను ఊపులను దిగజారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ కొరకు ఒక్కసారి కన్నీరు కావచ్చు. నువ్వు నిన్ను ఎలా సుఖంగా ఉంచాడంటే, ఏ అపాయం ఏ కీడు రాకుండా దేవుడు నన్ను తప్పించాడంటే నువ్వు వారి కొరకు కన్నీరు కాచాలి. నశించిపోతున్నారు ఎంతో మంది తెలియక, దేవుని ఎరగక, గుడితనంలో నడుచుకుంటూ దేవుని ఎరగిన ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కొరకు కన్నీరు చుక్క కాలుస్తామా? వారి కొరకు కన్నీరు బొట్టు కాద్దామా? ఒక చుక్క కాద్దామా? ఆ కన్నీరు దేవుని సమూహంలో నిలుచుంటాయంట. దేవుని సమూహంలో పుట్టులు దాస్తాడంట. దేవుడు పుట్టులు దాస్తాడంట. నీ కన్నీటిని ఈ రోజు ప్రేమలు కన్నీరు కార్చము కావాలి. కన్నీరు ప్రార్థన చేసే జీవితం కావాలి. ప్రభా దేవాన్ని కనికరించు, ఆయన ప్రభాను కనికరించు ప్రభాని అడుగుతావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీటి ప్రార్థన కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి. ఈరోజు బైబిల్ ఎంతో మంది కన్నీటితో ప్రార్థన చేస్తారు. ఈరోజు జనులు అర్థమైపోతున్నారని ఎంతో కన్నీరుతో కళ్ళు గొంతులు ఎలాగోనంటే ఓటలాగా వచ్చేస్తున్నాయి అంటాడు. కన్నీరు తలంతా జలమయమైపోయిందంటే మీకు ఈరోజు నీ ముందు ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది దేవుని ఎరగకుండానే చనిపోతున్నారు. అలా చనిపోవడానికి వీలేదు ప్రభా. నిన్ను ఎరిగి చనిపోయిన వాళ్ళు కానీ నిన్ను ఎరిగి చనిపోకుండా ఉండాలి ప్రభా అని ఒక ప్రార్థన చేసుకుంటున్నాను. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్నాం. ఈరోజు ఆయన మీరు మాట్లాడుతున్నారు. కన్నీటి ప్రార్థన కోసం మీరు మాట్లాడుకోవచ్చు. నా సంఘంలో ప్రతి స్త్రీకి పురుషుడు కన్నీరాత్మ కలిగించేదయ్యా. కన్నీరాత్మతో నింపండి నాయనా. కన్నీరు కాంక్షలు ప్రార్థన మోకరించగానే కన్నీరు రావాలయ్యా. కన్నీరుతో రావడానికి కృప చూపించారు. కన్నీరాత్మతో నింపండి అయ్యా. నశించిపోయిన వారి కోసం, కుటుంబంలో ఉన్న బిడ్డల కోసం, పిల్లల కోసం ఎంతో కన్నీరు కాంక్షలయ్యా. కన్నీరు ప్రార్థన దయచేసి మీ నా మహిమ జరుగుతుంటారని
ఈ వాక్యం ప్రతి ఒక్కరిది కూడా నీరు ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రార్థన చేసుకుంటాం.